లండన్లో ఉన్న 8 రాయల్ పార్క్స్లో అత్యంత పురాతనమైనది ఈ సెయింట్ జేమ్స్ పార్క్. హెన్రీ ఎయిట్ కాలంలో అంటే 1532లో ఇది ఒక జింకల వేట స్థలంగా ఉండేది. తర్వాత దీన్ని ప్రజల కోసం పార్కుగా మార్చారు. ఇది లండన్ నడిబొడ్డున ఉంది. దీని చుట్టూ బకింగ్హామ్ ప్యాలెస్, క్లారెన్స్ హౌస్ మరియు వైట్ హాల్ లాంటి ప్రసిద్ధ రాజభవనాలు ఉన్నాయి. ఇది దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ పార్క్ మధ్యలో ఒక అందమైన సరస్సు ఉంది. అందులో 2 చిన్న ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఈ ఐలాండ్స్ కలుపుతూ ఉన్న ఒక బ్రిడ్జ్ని బ్లూ బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జ్ పైన ఎక్కి ఒకవైపు చూస్తే బకింగ్హామ్ ప్యాలెస్, మరోవైపు లండన్ ఐ చక్రం కనబడుతుంది. ఎంతో అందంగా ఉంటుంది అది చూడడము. ఈ పార్కులో ఉన్న పెలికాన్ పక్షులు స్పెషల్ అట్రాక్షన్. 1664లో రష్యన్ రాయబారి ఈ పక్షులను బ్రిటన్ రాజుకు బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ పెలికాన్ పక్షులను పెంచుతూనే ఉన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో వీటికి ఆహారం పెట్టే దృశ్యాన్ని చూడడం కోసం చాలామంది పర్యాటకులు ఎంతో ఇష్టంగా వస్తారు. ఈ సరస్సులో పెలికాన్స్ మాత్రమే కాకుండా అనేక అరుదైన బాతులు, హంసలు, గీస్ వంటి పక్షులు కూడా ఉంటాయి. ఇక్కడి సరస్సులో దాదాపు 40 పైగా నీటి పక్షులు జీవిస్తున్నాయి అని చూపించే బోర్డే ఇది. ఈ పార్క్లో సెయింట్ జామ్స్ పార్క్ కేఫ్ అనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ చిన్న చిన్న కియోస్కాలు కూడా ఉన్నాయి. అక్కడ కాఫీలు, ఐస్ క్రీము, స్నాక్స్ దొరుకుతాయి. వాటిని తీసుకొని అక్కడే ఉన్న బెంచీల పైన కూర్చొని హ్యాపీగా ప్రజలంతా తింటూ ఆ సరస్సులో చూస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలా అక్కడ కూర్చొని తింటున్న వాళ్ళు పెలికాన్స్కి ఫుడ్ ఏం పెట్టద్దండి, దాన్ని టచ్ చేయొద్దండి అనే బోర్డు ఇది. ఇక్కడున్న పక్షులు మరియు అనేక సంఖ్యలో ఉన్న గ్రే స్క్విరిల్స్, బూడిద రంగు ఉడతలు మనుషులతో బాగా అలవాటు పడిపోయి హ్యాపీగా తిరుగుతూనే ఉంటాయి. ఈ బ్రిటిష్ వాళ్ళు జంతువులు బాగా ప్రేమిస్తారు కాబట్టి ఇక్కడికి కుక్కలు తీసుకురండి, కానీ దాన్ని కట్టేసే ఉంచాలి, దాన్ని వాటర్లో వదలకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. ఈ బోర్డు రీడ్ డీడ్స్ అంటే రెల్లుగడ్డి గురించి సంబంధించిన బోర్డు. ఈ గడ్డి సహజ పద్ధతిలో కలుషితమైన నీటిని వడబోసి శుద్ధి చేసి ఒక సహజ ఫిల్టర్గా పనిచేస్తుందట. అలాగే బ్రిటన్లోని అత్యంత అరుదైన మరియు ప్రమాదంలో ఉన్న అనేక రకాల వన్యప్రాణులకు సురక్షితమైన ఆశ్రయాన్ని, ఆహారాన్ని, గుడ్లు పెట్టే స్థలాన్ని అందిస్తుందట. ఇందులో పెరిగే కీటకాలు పక్షులకి ముఖ్యమైన ఆహారము. అందువల్ల రీడ్ వ్యాబ్లర్స్, సెడ్జ్ వ్యాబ్లర్స్ అనే పక్షులు వసంతకాలంలో ఆఫ్రికా నుండి ఇక్కడికి వలస వస్తాయట. వాటర్ రెయిల్ అనే నీటి పక్షులు కూడా ఈ గడ్డిలోనే దాక్కొని జీవిస్తూ ఉంటాయి. ఇక్కడున్న బోర్డు ఈ సెయింట్ జేమ్స్ పార్క్లో ఉన్న స్క్వేర్ ఫౌంటైన్ గురించి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సరస్సులో 2 వాటర్ ఫౌంటైన్లు పెట్టారు, కానీ అవి తర్వాత అరిగిపోవడంతో తీసేసినారు. జనవరి 2007లో ఈ స్క్వేర్ ఫౌంటైన్ అనే ఒక కొత్త ఫౌంటైన్ని పెట్టారు. ముఖ్యంగా రాత్రి వేళలో 8 శక్తివంతమైన స్పాట్లైట్ వెలుతురులో ఈ ఫౌంటైన్లో లైటు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నీటిలోని ఆక్సిజన్ని చేరవేస్తూ సరస్సులోని చేపలకి, పక్షులకి, చిన్న కీటకాలకి ఆక్సిజన్ దొరికి అవి వృద్ధి చెందేలాగా సహాయపడుతుంది. సెయింట్ జేమ్స్ పార్క్ యొక్క సుదీర్ఘమైన మరియు ఆసక్తికరమైన చరిత్ర గురించి తెలియజెప్పే బోర్డు ఇది. మొదట్లో ఈ ప్రాంతము పూర్తి బురదమయమైన నీటి మైదానంగా ఉండేది.
అప్పుడు ఇక్కడ పందుల్ని మేపేవాళ్ళు. ఈ ప్రాంతం గుండా టైబర్న్ అనే ఒక నది ప్రవహించేది. అందులో చేపలు బాగా దొరికేవట అప్పుడు. 13వ శతాబ్దంలో ఇక్కడ ఒక లేడీస్ కుష్టి రోగుల ఆసుపత్రి స్థాపించారు. తర్వాత ఇది లెప్రసీ కాలనీగా మారింది. 16వ శతాబ్దంలో అంటే 1532లో హెన్రీ VIII ఈ స్థలాన్ని కొనుక్కొని ఇందులో రాయల్ డీర్ పార్క్ ఏర్పాటు చేశాడు జింకల్ని వేటాడడం కోసం. 17వ శతాబ్దంలో అంటే 1603లో కింగ్స్ జేమ్స్ I ఈ చిత్తడి నేలను పార్కుగా అందంగా తీర్చిదిద్ది ఒక డక్ డికేను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే రాయల్ డైనింగ్ టేబుల్ కోసం, పక్షుల్ని ఆకర్షించడం కోసం. చార్లెస్ II ఈ పార్కులో కీలకమైన మార్పులు చేశారు. క్లాసికల్ ఫ్రెంచ్ స్టైల్ లాగా ఇరువైపులా చెట్లు, పచ్చని లాన్లతో కూడిన ఒక పొడవైన కాలువను నిర్మించాడు. 1820లో జార్జ్ IV యొక్క ఆదేశాల మేరకు జాన్ నాష్ అనే ఆర్టిస్టు ఈ పార్కును సహజ సిద్ధమైన శైలిలో పునర్నిర్మించారు. సెయింట్ జేమ్స్ పార్క్ నేటికి జాన్ నాష్ రూపకల్పన చేసిన ఆ పాత శైలినే మరి అందాన్ని అలాగే నిలుపుకుంది. ఈ పార్కుని ద రాయల్ పార్క్స్ అనే సంస్థ నిర్వహిస్తూ ఉంది. ఆ సంస్థ ఈ పార్క్ యొక్క అందాలని పెంపొందించడానికి చేస్తున్న పనులను గురించి ఇక్కడ బోర్డు పెట్టారు. ఈ పార్క్ యొక్క అందం పెంచడానికి కోసం చేసే వివిధ చర్యలతో పాటు చెట్ల కింది భాగంలో ఉన్న కొమ్మల్ని కాస్త పైకి లేపడం ద్వారా ఇది వరకు కంటికి కనపడకుండా దాగి ఉన్న ఫౌంటైన్స్ మరియు బోట్ హౌస్ యొక్క అందమైన దృశ్యాలు ఇప్పుడు సందర్శకులకు స్పష్టంగా కనిపించేలాగా వాళ్ళు దారిని సుగమనం చేసి పార్క్ యొక్క అందాలు పెంచారు. ఆహా, లండన్ కదా.